హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు మేము చేనుకైతే పోతున్నాము రాళ్ళు ఎత్తేయడానికి. ఇన్ని రోజుల తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నానండి. చాలా రోజులైంది వీడియో తీయక. నేను ఇప్పుడైతే కసవంతా జిమ్మేసి బయట ముగ్గేసేసి ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ పెట్టినాను. అన్నం పప్పు పెట్టేసి పొద్దున్న 5ంటికి లేచినాను. అన్నం అయితే అయ్యింది, పప్పు విజిల్ వచ్చేసింది. రామయ్యల చేనుకైతే పోవాలండి. ఇన్ని రోజులు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వీడియోలు సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. అప్లోడ్ కాదు, తీయలేకపోతుంటండి. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటే చేయొచ్చు వీడియోలు. మనశ్శాంతి లేదు ఒక్కొక్కసారి, అందుకే వీడియోలు చేయట్లేదు నేను. ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా చేనుల కాలం అయితే రెడీ అయింది కదండి. ఇంకా చేనులకైతే కంపల్సరీ పోవాల్సిందే. మన చేనులలో మనం చేయాలి. ఫస్ట్ రాళ్ళు ఎత్తేసుకునేది, కలుపులు, విత్తనము అన్నీ స్టార్ట్ అవుతాయండి. ఇప్పటి నుండి పని స్టార్ట్ అవుతుంది. ఇన్నాళ్ళు అంటే ఎండల కాలము. ఇక్కడ చూడండి, ఇంకా వండుకొని ఉన్నారు. లేగండి అని లేపుతుంటే కూడా లేగస్తలేరు. సామాన్లన్నీ బయటకు వేసేసి మొత్తం లోపలంతా వంట బండి అంతా క్లీన్ చేసేసి సామాన్లు తోమేయాల. ముసరంతా ఆవుకు పెడితే ఆవు తాగేస్తుంది. ఇక్కడ మా చెల్లెలైతే పాలు పిండుతుంది. డైలీ మేము పాలు కొనుక్కోమండి, ఆవు నుండి వచ్చిన పాలే మేము టీ చేసుకొని తాగుతాము, పొద్దున సాయంత్రము. పాలు పిండుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి గులాబీలు, మల్లెపూలు బాగా పూసినాయి. అది వీడియో తీస్తున్నా నేనైతే. ఎంత బాగా పూసినాయి చూడండి. ఎండల కాలం నాటినా కూడా బతికిపోయినాయి చెట్లు. చెల్లెలు అంటే తోడికోడలండి, మా తోటికోడలు. ఏం తీస్తున్నావమ్మా, వీడియో తీస్తున్నావా అనుకుంటూ వచ్చినాడు మా వాడు. పాలు పోస్తుంది నాకైతే. ఇంకా పాలు తీసుకెళ్ళి టీ చేయాలి నేను. టీ పెట్టేసి చదిగట్టి చేనుకి వెళ్ళాలా. లేగండి అంటే ఇంకా లేగలేదు. నేను వేడేసేసుకొని టీ తాగేసి వెళ్తున్నాను. ఆయన చూడండి ఎట్లా కూర్చున్నాడు. ఊరికనే కూర్చొని చూసుకుంటున్నాడు. పొద్దున 5 గంటలకే లేచినాడు నాతో పాటు. లేచి కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తావు, జీవం ఉంది కానీ జీవోత్సవం లాగా బతుకుతున్నాడు ఆయన. ఏం చేయలేం కదా. కొంతమంది డయాలసిస్ పేషెంట్స్ని చూస్తుంటే, వీడియోల్లో చూస్తుంటే చాలా అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే అంత స్ట్రాంగ్ ఉన్నారు కొంతమంది. మా ఆయన మమ్మల్ని ఏ పిలకలు వస్తున్నాడు మమ్మల్ని. అసలు చాలా కష్టపెడుతున్నాడు మమ్మల్ని. అయితే ఆయన కష్టపడకుండా మమ్మల్ని కష్టపెడుతున్నాడు. చాలా అంటే చాలా. కొంతమంది ఎంత స్ట్రాంగ్ ఉంటారు అసలు. కొద్దిగా ఆయాసం వచ్చినా చెప్పినా బాధ లేదండి. కొద్దిగా కంట్రోల్ ఉంటే, ఫుడ్ కంట్రోల్ బాగుంటుంది. ఆయన ఫుడ్ కంట్రోలే ఉన్నాడు. చది కట్టేసి తీసుకెళ్తున్నాను చూడండి. శనిపోతున్నాం అన్నీ దున్నేసి పెట్టినారు కానీ ఇంకా వానలు బాగా వస్తున్నాయి ఈ సంవత్సరం అయితే. మరి లాస్ట్కి ఏం చేస్తుందో ఏం లేదో ఈ వానదేవుడు. ఇట్లనే వానలు టైంకి కురుచుకుంటూ ఉంటే పంటలు చేతికి వస్తాయి. పోయిన సంవత్సరం పంటలు అయితే ₹1 పంట లేదండి. పెట్టుబడికి కూడా సరిపోలేదు అసలు. పంట అంత ఘోరంగా వచ్చింది పంట. ఇదే అండి మా చేను.
రాళ్ళు చూడండి ఇట్లా తెలినాయి. రాళ్ళు ఎత్తేపించినాం కదా, అందుకు తేలినాయి. మొత్తం రాళ్ళన్నీ తేలినాయి. రాళ్ళన్నీ ఎత్తేయాలి ఇప్పుడు. ఈ జీవితం ఏంటో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాకు. ఇంట్లో పరిస్థితి చూసి చావాలా బ్రతకాలా అనేది కూడా ఆలోచించేటట్టు అయిపోయింది. ఆయన చేసే పని అంతా అట్లుంది మాకు. కొద్దిగన్నా కంట్రోల్ ఉంటే ఏదో చేసుకున్నా బాధ లేదు మాకు. పని ఎంత చేసుకున్నా బాధ లేదు. కొద్దిగా మనశ్శాంతి అనేది ఉంటుంది. ఆయన కంట్రోల్ ఉండకుండా మమ్మల్ని బాధ పెట్టి తను బాధపడి చాలా కష్టపెడుతున్నాడు మమ్మల్ని అయితే. ఇవన్నీ రాళ్ళు ఎత్తబోయాలండి ఈరోజు. చేతనైన వరకు ఎత్తబోస్తాము. మళ్ళీ రేపు ఒక 3 రోజులు వస్తే అయిపోతుంది. 12 వరకు మబ్బులు అయితే కమ్మేస్తున్నాయి. మొత్తం మబ్బులు పట్టేసింది. మాడం బాగా మూసుకొని ఉంది. ఇంకా వర్షం వచ్చేటట్టు. ఎండ అనేదే లేదు ఈరోజు. ఇట్లనే వర్షాలు వచ్చి కొద్ది పంట చేతిలోకి వస్తే ఏదో కాస్త కూస్తో అప్పు తీరుతుందని ఉంటుంది మాకి. లేనివన్నీ పెట్టుకొని మేము ఇంటి పని పెట్టుకొని అప్పులు చేసుకొని ఉన్నామండి. ఇప్పుడు కట్టు గదలు పరిస్థితిలో బిగబట్టేసినట్టుంది మా పరిస్థితి. ఏదో చిన్న చితక వీడియోలు తీసుకుంటా కొద్దిగా నా లైఫ్ స్టైల్ చూపిద్దాం అనేసి వీడియోలు తీస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దండి. చాలామంది యూట్యూబ్లో ఎంత సంపాదించుకుంటున్నారు అని అంటారు. ఏదో చిన్న చిన్న వీడియోస్ తీసిన కాస్త కూస్త వస్తుంది, కానీ ఆశే నాకు ఈ వీడియోలు తీయాలనిపిస్తుంది. లేకుంటే నేను చూపించుకొని మేమంటూ ఇట్లా బతుకుతున్నామనేది చూపించుకొని వీడియోలు తీద్దాం అనుకుంటున్నాము. మాటలు కొద్దిగా తడబడుతుంటాయండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే రాళ్ళన్నీ ఎత్తేస్తున్నాం. మా సురేష్ వచ్చేసి మా పవిత్రకు రాయమి కొట్టినాడు. చైన్ వస్తుంది అనింది ఆమె. కంటే కూతురునే కనాలనేది దీనికే చెప్తారేమో. మా పాప చాలా అడ్జస్ట్ అవుతుందండి. చాలా అంటే చాలా అడ్జస్ట్ అవుతుంది. నాకు ఇది కావాలమ్మా అని అందుకని కూడా అడగదు, అంత అడ్జస్ట్ అవుతుంది. మా పిల్లోడే మాట విన్నాడు. కానీ అసలు మా పవిత్ర చాలా మంచిదండి. ఎంత అర్థం చేసుకుంటుందో. మనతో ఇది లేదు కదా, ఎందుకు అడగాల అనేసి అర్థం చేసుకుంటుంది. అలాంటి అర్థం చేసుకునే గుణం నాకు కూడా లేదు. నేను ఒకప్పుడు మా నాన్నకు నాకు ఇది కావాలి నాన్న అంటే కంపల్సరీ అది కొనిచ్చే తీరాలా. నేను అంత మొండిదాన్ని. అలాంటిది నా లైఫ్ ఇలా అయింది. నా లైఫ్లోకి అంత మంచి పిల్ల పుట్టింది. నాకంటే అంత మంచి పాప పుట్టింది. ఏదన్నా కానీ అడ్జస్ట్ మాత్రం చాలా అవుతుంది. పని కూడా నాకు చేత కాదమ్మా ఇది చేయలేను అని అంటే తనే చేస్తుంది. నాకు బిడ్డ మాదిరి కాదని, నా తల్లి మాదిరి నా పాప. నా తల్లిలాగా అర్థం చేసుకొని నాకంటూ ఏదో ఒకటి పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ అట్లా నేను చేయలేనమ్మా అంటే అది చేస్తుంది. అన్ని రాళ్ళు ఎత్తేస్తున్నాను చూడండి. ఇక్కడ మా వాడు పైన ఏరేసి అయిపోయినాయని పోయినాడు ఇంకా షికారు తిరిగేకి. మగపిల్లలకి బాధ్యత అంటూ కొద్దిగా ఉంటే బాగుంటుంది. వాడికి అసలే లేదు. చదువు అయితే ఉంది కానీ ఏదో చదువుకుంటున్నాడు అనేసి వదిలిపెట్టినాము. చదవకపోతే అది కూడా చదవకపోతే ఎక్కడో ఒక దగ్గర గొర్రెలకో మేకలకో జీతం పెట్టేది పదా అనేది. ఇంకా మరి ఏం చేస్తాం, మనం అంటూ బ్రతకలేనప్పుడు పిల్లల్ని చదివించుకోవాలనే ఆశ ఉంది నాకు. ఆ పిల్లలు కూడా ఇట్లా చేస్తే ఇంకా మనం ఏం చేయలేం కదా. వాళ్ళ బతుకు వాళ్ళది. ఇంకా వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చినారు కాబట్టి వాళ్ళకంటూ వదిలేయాలి. ఇంకా కాబట్టి కష్టం విలువ తెలియలేదండి మా పిల్లలకు. మా పిల్లోడికి తెలియలేదు కష్టం విలువ. మా నాన్నకి ఇట్లుంది కదా, మనం చేసుకొని బతకాలి కదా అనేది మా సురేష్కి అస్సలు తెలియదు.
అంతెత్తు గాడిదైనా కూడా ఏమి తెలియదు. ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాడు ఎదురు. ఒకటి చెప్తే ఇది చేయనన్నా అంటే అది చేయడు, వేరేది చేస్తాడు. అట్లా మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఎంతన్నా పని చేసి ఏదన్నా కానీ పని చేసి పెడతాడు. టైం 10:30 అవుతుందండి. ఇప్పుడు అన్నం తింటున్నాము. కొద్దిగా కాకరకాయ ఉంటే పెట్టుకొచ్చుకున్నాను. కాకరకాయ, అన్నం, పప్పు తింటున్నాము. అన్నం తినేసినాము. ఇంకా అన్నం తినేసి లాస్ట్ పుల్లలన్నీ ఉంటే పుల్లలన్నీ కొద్దిసేపు రాళ్ళు ఏరేసి, పుల్లలు ఉన్నాయి కొన్ని పుల్లలన్నీ ఏరేద్దామనేసి ఏరేస్తున్నాను. మళ్ళీ ఈ కొద్ది వాన తగ్గితే విత్తనం వేయాలని చూస్తున్నారు. విత్తనం వేసేదానికి వాన తగ్గాలి కొద్దిగా. వాన ఎక్కడ తగ్గుతుంది, వస్తూనే ఉంది. మాడం ఫుల్గా అయింది అసలు. కొద్దిగా వెళ్తరిస్తే వాన వేయాలని చూస్తున్నారు. ఒక 10 రోజులు వెళ్తరిస్తే తర్వాత పడినా బాధ లేదండి. ఇది టైం టు టైం పడితే వానదేవుడు బాగా వస్తాయి పంటలు. ఈ సంవత్సరం అన్నా బాగా రావాలని కోరుకుంటున్నాను. నా అప్పులు కొద్దిగా తీరాలని కోరుకుంటున్నాను. పుల్లలు ఏరేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇంకా అయిపోయింది టైము. ఫుల్ వాన, జింకలు చూడండి, అంతా జింకలు దొక్కేసినాయి. మా సైడ్ జింకలు ఎక్కువ అండి. అందులో వజ్రాల వాళ్ళు ఎక్కువ వస్తారు. గుంటూరు సైడ్ వాళ్ళు, అన్నీ విజయవాడ సైడ్ వాళ్ళు మొత్తం వచ్చి వజ్రాలు బుడుకుతారు. మా సైడ్ వజ్రాలు ఎక్కువ దొరికాయి. ఇదే చేనులో మా మామకు, మా అత్తకు 2 వజ్రాలు దొరికినాయి. అలా ఒక వజ్రము. నేనైతే చూడలేదండి వజ్రాలు. దొరికిన వాళ్ళకైతే చాలా మందికి దొరికినాయి. అందుకనే ఎక్కడెక్కడ ఊర్ల వాళ్ళందరూ ఈ ఊర్లోకి వచ్చి 2 వజ్రాలు దొరికినాయండి మా మామ వాళ్ళకు. మేము రాకతలకే దొరికినాయండి. మా ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు దొరికినాయంట 2 వజ్రాలు. రాళ్ళు ఎత్తేసుకుంటూ ఉంటే చుట్టుపక్కల పగిర్రాయి, జొన్నగిరి, గిరిగెట్ల ఈ ప్రాంతాల్లో చాలా వజ్రాలు అయితే అప్పుడు నన్ను కన్నా తల్లి రాయలసీమ రతనాల సీమ అనేది ఎందుకేనేమో రాయలసీమలో వజ్రాలు చాలా ఉంటాయి. అప్పటి కాలంలో రాజులు పెళ్లి చేసుకునేటప్పుడు రత్నాలతో, వజ్రాలతో తలంబ్రాలు పోసుకునే వాళ్ళంట. పైన ఆ తలంబ్రాలు పడిన వజ్రాలు పడినవే మా రాయలసీమలో పడినాయని అంటారు మా పెద్దలు. అట్లా పడినాయేమో అండి అప్పుడు వజ్రాలండి. ఇప్పుడు చాలామందికి ఎన్ని వజ్రాలు దొరుకుతాయి. గుంటూరు నుండి, విజయవాడ నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలామంది వచ్చి వజ్రాలు తీసుకొని వెళ్తుంటారు ఇక్కడ నుండి. కానీ మాకంటూ మేము బుడికితే కూడా కనిపించవు. మేము చేనులలోనే పడి లేస్తుంటాం, పొద్దున పోయి సాయంత్రం వస్తుంటాం కదా. మాకు ఒక వజ్రం దొరకదు. దరిద్రులకు ఏం దొరుకుతుందండి. అదృష్టం ఉండాలి వజ్రాలు దొరకడానికి. కానీ అంత పెద్ద అదృష్టం మేమైతే చేసుకోలేదు. మా ఊర్లో చాలామందికి దొరికినాయి. ఇక్కడ వచ్చేసి ఇంటికి వెళ్తున్నాం. వాన చూడండి, వాన వచ్చేసింది, షర్ట్ అంతా నానిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మా ఇల్లు ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. నడిచిపోవాలా. ఈ కొండల్లో గుట్టల్లో పడిపోవాలా. చుట్టుపక్కల చూడండి, చుట్టూ కొండ ప్రాంతం. ఇది కొండలు చాలా ఎక్కువ మా ఊర్లో.
రాజులు అప్పట్లో పరిపాలించే వాళ్ళంట. మా కోట ఉంది, చెనంపల్లి కోట చరిత్ర. రాజులు అప్పట్లో మా కోటను పరిపాలించే వాళ్ళంట అని చెప్పినారు, మా పెద్దలు చెప్పినారు. చూడండి మా పాప ముందు పోతుంది. కొండల్లో కొండల్లో చూసుకుంటూ పొమ్మ, కింద పాములు అవి ఇవి ఉంటాయి వానలకి అని చెప్తే చూసుకుంటూ వెళ్తానులే నేను అని చెప్పింది. అక్కడ కనిపించే ఊరే అండి మాది. అక్కడికి వెళ్ళేసరికి వర్షం కాదు, బాగా వర్షం ఫుల్ పడింది. నేను ఫోన్ ఎక్కడ నానిపోతుందో అనేసి అనుకున్నాను. స్పీడ్గా నడువు పవిత్ర, స్పీడ్గా నడువు పవిత్ర అని చెప్తూనే ఉన్నాను. నడవద్దా అండి చిన్నపిల్లలు దానిలలో రాళ్ళల్లో నడుచుకుంటా పోవడమే. తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కినట్టు ఉంటుంది మాకు కొండ ఎక్కాలంటే. ఆయాసం వస్తుంది కొండెక్కి దిగాల మా చేను పోవాలంటే. వర్షం ఇక్కడికి వచ్చేసరికి ఫుల్గా వచ్చేస్తుంది. మా పవిత్ర నిలబడిపోయింది, ఇంకా వర్షం వస్తుంది నేను పోనని. తొందరగా వెళ్ళిపోదాం పదమ్మా, మళ్ళీ పెద్దగా అయితే వర్షం ఇంకా ఇక్కడ చెట్ల కింద. ఇప్పుడు వర్షాకాలం చెట్ల కింద అట్లా ఉండకూడదు. వర్షం చూడండి, వర్షంలో తడుచుకుంటూ వచ్చేసినాము. ఇంకా స్పీడ్ ఉరుక్కుంటూ వచ్చేసినాము. వచ్చి నీళ్లు పోసేసుకొని హీటర్ వేసేసుకొని నీళ్ళు పోసేసుకొని టీ తాగుతున్నానండి. ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు వర్షం అయితే. ఓకే అండి, బాయ్.